హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫిన్నం ట్యూబ్ టైపు కండెన్సర్, ఎయిర్ కూల్ కండెన్సర్, ఈ రెండు కండెన్సర్స్ ఎలా పనిచేస్తాయో ఈ వర్కింగ్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి ఫిన్నం ట్యూబ్ టైప్ కండెన్సర్. ఇందులో ఇవి వచ్చి ట్యూబ్స్. ఇందులో ట్యూబ్స్కి పిన్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ కంప్రెసర్ డిశ్చార్జ్ నుంచి హై టెంపరేచర్ వేపర్ని ఇక్కడ ఈ కండెన్సర్ ఇన్లెట్లోకి వచ్చినప్పుడు ఈ ట్యూబ్స్లో మొత్తం ట్యూబ్స్ ఈ ట్యూబ్స్లో రిఫ్రిజిరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ రిఫ్రిజిరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఫ్యాన్ ద్వారా ఎయిర్ని కండెన్సర్ మీదకి త్రో చేయటం వలన ఈ ట్యూబ్స్లో ఉన్న హై టెంపరేచర్ వేపరు రిఫ్రిజిరెంట్లో టెంపరేచర్ డ్రాప్ అయ్యి రిఫ్రిజిరెంట్ వేపర్ స్టేజ్ నుంచి అవుట్లెట్కి వచ్చేసరికి లిక్విడ్ స్టేజ్లో మారుతుంది. ఇక్కడ ఇన్లెట్లో వేపర్ స్టేజ్లో ఉన్న రిఫ్రిజిరెంట్ ఫ్యాన్ ద్వారా ఎయిర్ త్రో చేయటం వలన కూల్ అయిపోతుంది. రిఫ్రిజిరెంట్ కూల్ అయిపోయి వేపర్ స్టేజ్ నుంచి అవుట్లెట్ వచ్చేప్పటికి లిక్విడ్ స్టేజ్గా మారుతుంది. ఇది కండెన్సర్ యొక్క. ఇక్కడ ఈ ఫిన్ అండ్ ట్యూబ్ అని చెప్పాం కదా కండెన్సర్ టైపు. ఈ పిన్స్ వచ్చి ఇప్పుడు ట్యూబ్స్ మీద ఎయిర్ ఫ్లో చేయటం వలన ఎక్కువ కండెన్సేషన్ జరగదు కాబట్టి ఈ పిన్స్ సెట్ చేయటం వల్ల ఈ ట్యూబ్స్లోని హై టెంపరేచర్ని ఈ పిన్స్ కూడా కొంచెం సక్ చేసుకొని అబ్జర్వ్ చేసి ఈ పిన్స్ హీట్గా మారుతాయి. అందువల్ల సర్ఫేస్ పెరుగుతుంది కాబట్టి ఈ ఎయిర్ త్రో చేయటం వలన త్వరగా కూల్ అయ్యటానికి అవకాశం ఉంది. అందువల్ల ఇందులో ఫిన్ అండ్ ట్యూబ్ టైపు ఈ కండెన్సర్ ఇది. ఓకే, ఇది వచ్చి ఎయిర్ కూల్ కండెన్సర్. వచ్చి మనకి ఇది డొమెస్టిక్ ఫ్రిడ్జ్లో, మనకి ఇళ్ళలో వాడే ఫ్రిడ్జ్లో ఎక్కువ మనం చూస్తుంటాం. ఇది ఇన్లెట్. ఇది న్యాచురల్ ఈ రిఫ్రిజిరెంట్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది అవుట్లెట్. ఇక్కడ ప్రాసెస్ సేమ్. ఇక్కడ మనం ఒక ఫ్యాన్ ద్వారా కూల్ చేస్తున్నాం కదా, ఇక్కడ వచ్చి మనం న్యాచురల్ ఎయిర్, అట్మాస్ఫియర్ ఎయిర్ ద్వారా ఇది కూల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఎయిర్తో ఈ హై టెంపరేచర్ డ్రాప్ అయ్యి వేపర్ కాస్త లిక్విడ్ అయ్యి అవుట్లెట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కండెన్సర్ అవుట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.